ప్రభుత్వం స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఖమ్మంలోని నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. అశోక్ అకాడమీ అధినేత అశోక్ చేస్తున్న డిమాండ్లవి వెంటనే నెరవేర్చాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకున్నారు తప్ప ఈ ప్రభుత్వం తమకు చేసిందేమీ లేదని విమర్శించారు. బ్యాక్లాగ్ పోస్టుల కారణంగా నష్టపోతున్నామని, గ్రూప్ 1, గ్రూప్ 2లలో మరిన్ని పోస్టులు పెంచాలని, డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్స్ చేస్తున్న నిరుద్యోగులతో మా ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, సరైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు ఆందోళన బాటపడ్డారు. నిరుద్యోగుల జేఏసీ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాలను ఉద్యోగులు కల్పించేందుకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో అశోక్ సార్ చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా వారంతా చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా వాళ్ళంతా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, మీ పేరేంటి? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఏం డిమాండ్ ఇస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని? నా పేరు నాగరాజు. ఈ రోజులో మేము ఇక్కడ గ్యాదర్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం, గత 4 రోజులుగా అశోక్ సారు నిరుద్యోగుల సమస్యల మీద న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకి సంఘీభావం తెలవడానికి మేము ఖమ్మం ప్రధాన లైబ్రరీలో గ్యాదర్ కావడం అనేది జరిగింది. మా నిరుద్యోగుల గొంతుక గురించి ఆయన ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. సో ఆయన డిమాండ్లో ప్రధానంగా గ్రూప్ 1, 2, 3 పోస్టులను పెంచాలని, సో గురుకులాస్లో ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆదరాబాదరాగా ఫిల్ చేసినటువంటి గురుకులాస్లో కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో కాకపోవడం వల్ల డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ క్రమంలో ఫాలో కాకపోవడం వల్ల చాలా పోస్టులు బ్యాక్లాగ్లుగా మిగిలిపోవడం అనేది జరిగింది. సో వాటిని క్రమ పద్ధతిలో ఫిల్ చేయాలని రిలిక్వెష్మెంట్ ఆప్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక జాబు, ఒక అభ్యర్థికి 4-5 పోస్టులు వస్తే ఆయనకి నచ్చిన జాబ్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఒక్కటి మాత్రమే చేయగలుగుతాడు. ఆ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి నాన్ జాయినింగ్ పోస్టులుగా మిగతా వాళ్ళకి తర్వాత ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థితో ఫిల్ చేయాలని మేము ప్రధానంగా కోరడం అనేది జరుగుతోంది. దాంతోపాటుగా సో మెగా డిఎస్సిలో కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ కంటే ముందు ప్రభుత్వం వెంటనే టెట్ కండక్ట్ చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు జీవో నెంబర్ 46 మీద కూడా అశోక్ సారు సో గత ప్రభుత్వంలో కూడా ఆయన ఫైట్ చేయడం అనేది జరిగింది. నిరుద్యోగుల పక్షాన సో ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఆయన నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఇది మంచి సమయం. మేము ఆయన వెంట మేమున్నాం. అవసరమైతే మేము కూడా ఆయన వెంట దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఆయన న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని మేము ఇక్కడ కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం చెప్తుంది వచ్చిన 95-96 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటుంది ప్రభుత్వం. సో అవి పూర్తిగా అవాస్తవం. అవి ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్లకి వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చి వీళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే కోణంతో హుటాహుటిన సో ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించడం అనేది జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఒక 60 పోస్టులకు మించి పెంచింది అటువంటి ఏమీ లేదు. సో ప్రభుత్వం ఇప్పుడు గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలి. సో నిరుద్యోగుల పక్షపాతి అనే చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం సో నిరూపించుకోవాల్సిన సమయం కూడా వచ్చింది. సో ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం తీర్చాలని మేము కోరుతా ఉన్నాం. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? సార్, నా పేరు సూర్యకళ, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. మొన్న జరిగిన గురుకుల ఎగ్జామ్స్లో నేను జేఎల్, పీజీటీ, టీజీటీ మూడింటికి 1:2లో నేను సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా మొన్న హడావుడిగా పీజీటీ రిజల్ట్స్ ప్రకటించి దాని తర్వాత టీజీటీ ఇచ్చి జేఎల్ అని మొత్తం గందరగోళం చేశారు. దానివల్ల నాకు ఏ ఒక్కటి కూడా 1:1లో సెలెక్ట్ కాకపోవడం జరిగింది. సార్, మీరు కొత్త ఉద్యోగాలు వేయకపోయారు కానీ ఉన్న వాటిని డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసి ఏ ఒక్కటి కూడా బ్యాక్లాగ్ కాకుండా చూడాలి సార్. ఒక రకంగా ఉంది కానీ ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, మేము వచ్చి 3 నెలలు కాలేదు 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు. మీరేమో గత 17-18లో వచ్చిన నోటిఫికేషన్ తప్ప నోటిఫికేషన్ రాలేదంటారు. ఏంటి గ్యాప్ ఏంటి మేడం? సార్, గవర్నమెంట్ వచ్చి ఇది పాత నోటిఫికేషన్ సార్, కొత్తదేం కాదు. రిలింక్విష్మెంట్ ఇంతకుముందు కూడా ఉంది సార్, ఇది కొత్తదేం కాదు సార్. కాకపోతే వీళ్ళు మొన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలనే ఒక కొత్త ప్రోగ్రాం వల్ల ముందు హడావుడిగా పీజీటీ ఇచ్చారు. పీజీటీ ఇచ్చిన వాళ్ళలో మా సబ్జెక్టులో 140 పోస్టులకి 94 మందికి ఆల్రెడీ జేఎల్ వచ్చింది సార్. కాకపోతే ముందు పీజీటీ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ జేఎల్ పీజీటీ అపాయింట్మెంట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత జేఎల్ ఇచ్చారు, దానికి తీసుకున్నారు. మేము 1:2 పీజీటీకి వెళ్ళాము, జేఎల్కి వెళ్ళాము, మళ్ళీ టీజీటీకి వెళ్ళాము సార్. కింది నుంచి పైకే కాకుండా పైనుండి కిందికి ఫిల్ చేస్తారని మేము ఎంతో ఆశపడ్డాం. అంతకుముందు 5 నెలలు వెయిట్ చేశాం సార్ రిజల్ట్స్ కోసం. రిజల్ట్ రావడం వెంటనే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ నిరుద్యోగుల సమస్య మీద మాకు స్పష్టమైన అవగాహన ఉందని ప్రభుత్వం చెప్పింది. కానీ మరి ఇవాళ ఎందుకు ఈ గ్యాప్ వస్తుంది? మీరు చెప్తున్నటువంటి డిమాండ్స్ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? సార్, చెప్పారు కానీ ఇప్పుడు 5 రోజుల నుంచి సార్ మాట్లాడుతున్నారు. సార్ అక్కడ ఆయన నిరాహార దీక్ష చేశారు.
ఇంతవరకు ఏ ఒక్కళ్ళ నుంచి కూడా మేము ఇలా చేస్తామని ఒక్క హామీ కూడా రాలేదు సార్. ఆయన పట్టించుకోవడం కూడా లేదు సార్. అందుకోసం ఆయన ఒక్కరు కాదు సార్, మేమందరం సార్ వెనకే ఉన్నాం, మేమందరం కూడా దీక్షలు చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చెప్తున్నారు, ప్రభుత్వం చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయాలని చెప్తున్నారు. కేవలం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి 30,000 ఉద్యోగాలు హడావుడిగా ఇచ్చి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగుల నోట్ల పట్టగొడుతున్నారు. ఆ ఉద్యోగాలు కూడా ఈ కొత్త ప్రభుత్వం ఇచ్చింది కాదు అంటున్నారు. అట్లా వెంటనే నిరుద్యోగుల పక్షాన్ని ఎవరైతే నిరసన దీక్ష చేస్తున్నారో అశోక్ గారి డిమాండ్లను నెరవేర్చాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నారాజుతో సాంశివరావు న్యూస్ ఖమ్మం నుంచి.